23 రోజు డేట్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పాత పావని హాస్పిటల్ ఇష్యూ, ఇన్ని రోజులు ఏమి జరిగినా ఏదేమైనా చివరకు పోయిన సోమవారం మీడియా మిత్రులతో పాటు నేను కలెక్టర్కు అర్జీ ఇవ్వక మరొకసారి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు స్పందించి డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. మరి కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు డిఎంహెచ్ఓ గారు నిన్న లేక మొన్న శనివారం నాడు సాయంత్రం అధికారపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. అదేంటంటే పాత పావని హాస్పిటల్కు శ్రీనివాస హాస్పిటల్ వారు తీసుకున్నటువంటి టెంపరరీ రిజిస్ట్రేషన్ని కూడా అధికారపూర్వకంగా డిఎంహెచ్ఓ గారు క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక మాట మాట్లాడినారు. దీంట్లో మేము ఏ రాజకీయ ఒత్తిడిలకు కూడా తల ఒగ్గడం లేదు, ఏ ప్రలోభాలకి కూడా మేము గురి కాకుండా మిమ్మల్ని వాళ్ళని చట్టం దృష్టిలో సమానంగా చూస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పని అధికారపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి నేను డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ నిజాన్ని ప్రజలకు, అధికారులకు తెలియజేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఏది ఏమైనా కూడా ఈ విషయంలో మేము కొన్ని డిపార్ట్మెంట్లు దీన్ని అర్థం చేసుకోకుండా మా పైన ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినా ఈరోజు కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు ఎవరిది న్యాయము అని చెప్పని ఇన్ని రాజకీయ ఒత్తిడులు ఉన్నా కూడా, ఇన్ని ప్రలోభాలు పెట్టినా చివరికి ఈరోజు అధికారపూర్వకంగా పాత పావని హాస్పిటల్కు శ్రీనివాస హాస్పిటల్కి ఇచ్చిన టెంపరరీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ సమస్య ఎప్పుడు ఎదురైనా కూడా ఈ జిల్లా అధికారులు నిజాయితీగానే పనిచేస్తారని ఆశిస్తూ నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ, డిఎంహెచ్ఓ, ఫైరు ఇవన్నీ వ్యవస్థలు, వ్యక్తులు కాదు. ఈ వ్యవస్థలు అక్కడక్కడ తులసి వినామంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఎవరో ఒకరు ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మాజీ డిఎస్పి, అదేవిధంగా మాజీ సిఐ ఉద్దేశపూర్వకంగా ప్రలోభాలకు లొంగి, అధికారానికి లొంగి మమ్మల్ని ఎన్నో చిత్రహింసలు పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. అకారణంగా, నిష్కారణంగా ఎంతో బాధపడినాం మేము కూడా. చివరికి ఇంత పోరాటంలో ఈరోజు ఎప్పటికన్నా నిజాయితీ నిదానంగా గెలుస్తాయని ఈరోజు ప్రూవ్ అయింది. దానికి నిదర్శనం ఈరోజు వాళ్ళ టెంపరరీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడమే. మరి దీంట్లో సింపుల్ ఏమీ లేదు. మేము ఏదైతే ఆస్తి కొన్నామో దాని డోర్ నంబర్ 12/2/978, ఏదైతే వాళ్ళు మాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది అంటున్నారో దాని డోర్ నంబరు 12/2/979. దానికి సంబంధమే లేదు. వాళ్ళ లీజ్ అగ్రిమెంట్లో చెక్కుబంది లేవు, ఏమీ లేవు. 979 ఉన్నటువంటి డోర్ నంబర్ తెచ్చి 78 డోర్ నంబర్ది మాది అంటే చదువురాకున్నాను కూడా అర్థమవుతుంది. మరి జిల్లా వ్యవస్థలకి ఇన్ని రోజులు అర్థం కాలే, చివరికి ఈరోజు అర్థమయ్యి న్యాయాన్ని కాపాడినారు. దానికి మరొక్కసారి ఈరోజు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.